నమస్తే. మన ముందు వీడియోలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు కదా! దానికి సంబంధించి ఏం చేశాడో ఈ వీడియోలో చూద్దాం. దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు కదా! అనుకున్న వెంటనే తన దగ్గర సుమంత్రుడు అనే మంత్రి ఉండేవాడు. తన్ని పిలిపించి, మంత్రివర్య, నేను ఇలా యాగం చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి. అలానే ఆ యాగం చేయించడానికి బ్రాహ్మణుల్ని కూడా పిలిపించండి అని చెప్తాడు. అప్పుడు వెంటనే సుమంత్రుడు వెళ్ళి బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చిన తర్వాత దశరథుడు వారితో ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను. అది శాస్త్ర ప్రకారంగా జరగాలి. అందులో ఎటువంటి తప్పు దొరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరే ఆ యాగాన్ని దగ్గరుండి నిర్విఘ్నంగా జరిపించాలి అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ ఇలా అంటారు, ఓ రాజా, నీ యాగం తప్పకుండా మంచిగా జరుగుతుంది. ఎటువంటి చెడు జరగదు. నీకు ఖచ్చితంగా కుమారులు జన్మిస్తారు అని చెప్తారు. దశరథ మహారాజు మాట ప్రకారం బ్రాహ్మణులందరూ వెళ్ళి సరయూ నదికి ఉత్తర తీరాన మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు యాగం జరిపించడానికి. ఈలోపు దశరథ మహారాజు వెళ్ళి తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకి ఇలా చెప్తాడు, నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరు ముగ్గురు దీక్ష తీసుకోండి అని చెప్తాడు. దశరథుడితో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దశరథుడు ఒంటరిగా ఉండడం చూసి సుమంత్రుడు ఇలా చెప్తాడు, రాజా, నేను మీకు ఎప్పటి నుంచో ఋష్యశృంగుడి గురించి చెప్పాలనుకుంటున్నాను అని సుమంత్రుడు అన్న వెంటనే దశరథుడు అంటాడు, అతని గొప్పతనం ఏంటి? నాకు తెలియదు అతని గురించి చెప్పు అనగానే సుమంత్రుడు ఇలా చెప్తాడు, పూర్వం విభాండక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ విభాండక మహర్షికి చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనికే ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు. అతను చాలా విచిత్రంగా పెరిగాడు. అంటే లోకం తెలీదు, ప్రపంచం తెలీదు. అతని తండ్రి అడవిలో మాత్రమే పెంచాడు. అసలు స్త్రీలను చూడకుండా పెంచాడు. ఇది ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను ధర్మం తప్పడం కారణంగా ఆ రాజ్యంలో విపరీతమైన కరువు వచ్చింది. అది అతను తెలుసుకొని బ్రాహ్మణులను పిలిపిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, నా వల్ల తప్పు జరిగింది కాబట్టి రాజ్యంలో కరువు వచ్చింది. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండడానికి, వర్షాలు పడడానికి ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతారు. అడిగినప్పుడు బ్రాహ్మణులు అంటారు, రాజా, మనం ఋష్యశృంగుణ్ణి రాజ్యానికి తీసుకొద్దాం. అతని రాకతో వర్షాలు పడతాయని చెప్తారు. అదేంటి, ఋష్యశృంగుడు వస్తే వర్షాలు పడ్డం ఏంటి? తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.